హైడ్రా పేరుతో ఏం జరుగుతున్నాయి చెప్పండి. సరే వాటి ఇప్పుడు గంట నుంచి మనం మాట్లాడుకున్నాం. గంట నుంచి నేను అదే చెప్తున్నాను ఇందాకే. మీరు ఒక్కటి చూపించండి, ఒక్కటి హైడ్రా పేరు చెప్పి ఎక్కడన్నా వసూలు చేసినట్టు, రంగనాథ్ ఉండి చేపించినట్టు లేకపోతే ఉన్నట్టు ఉంటే నేను హైడ్రాకి ఇప్పుడే వద్దు అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోయి నేను వేరే ఉద్యోగం చేసుకుంటా. ప్రభుత్వంలో టాప్ బాస్ని ఇంప్రెస్ చేసుకోవడం కోసం మీరు ఎందాకైనా వెళ్తారని. అలా ఉండదండి. అలా టాప్ బాస్ ఇంప్రెస్ చేయాలంటే కనుక పాత ఇప్పుడు హైడ్రా మీద ఇన్ని కంప్లైంట్లు వస్తున్నా, రంగనాథ్ మీద ఇన్ని కంప్లైంట్లు వస్తున్నా, ప్రస్తుతం ఉన్న సీఎం మిమ్మల్ని కనీసం మిమ్మల్ని తొలగించాలని ఆలోచన కూడా చేయట్లేదు. ఇదే సీఎం చాలా మంది ఆరోపణలు వచ్చిన వాళ్ళందరూ పక్కన పెడుతున్నారు, మిమ్మల్ని మాత్రం పక్కన పెట్టలేదు. ఏం ఇంప్రెస్ చేశారు మీరు? మమ్మల్ని వేలాది మంది వచ్చి ఆఫీసుల్లో వచ్చి కలిసి లైన్లో నించొని పొద్దున్నుంచి లైన్లో నించొని ఉంటారు అక్కడ కలవటానికి. దానికి మేము మంచి చేసిన దాన్ని తొలగించాలంటారా? అంటే ప్రజలకు ఒక నమ్మకం కలిగిస్తే తొలగించాలంటారా? చెరువులు పునరుద్ధరణ చేస్తూ మనం అన్నింటినీ కూడా తయారు చేసిన దాన్ని తొలగించాలంటారా? మంచి చేస్తే తొలగించాలంటారా? అరే మంచి చేసే అధికారులే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తే కనుక తక్కువ సంఖ్యలో ఉంటారు. ఆ అధికారులు మీరు తొలగించాలంటే ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ప్రభుత్వం మంచిగా చేసే వాళ్ళని దగ్గర తప్పకుండా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు కూడా బహుశా అదే నన్ను ఆ యాంగిల్లోనే చూస్తుంటారు. చూసి తప్పకుండా వాళ్ళు ఏంటంటే దే అప్రిషియేట్ హైడ్రాస్ యాక్షన్స్. హైడ్రా అనేది ఒక మంచి సంస్థగా తీసుకెళ్తాం. మేము కూడా మా మీద ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకాన్ని పెట్టి మాకు ఈ బాధ్యత ఇచ్చారో మా వాళ్ళందరికీ చెప్తుంటాను మీటింగ్స్లో, మన మీద ఇంత నమ్మకం పెట్టించిందని ఎక్కడ కూడా ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి, ఎక్కడ దాన్ని తప్పుగా తీసుకెళ్ళకూడదు. మనకి ఇంత బాధ్యత, ఇన్ని పవర్స్ ఇచ్చారంటే ఇంకా బాధ్యతగా ఉండాలి. మనం ఏంటంటే మనకి ఈ పవర్స్ ఇచ్చినారంటే కనుక మనం నెతికెక్కకూడదు, ఇంకా మనం గ్రౌండెడ్గా ఉండాలి. చాలా స్పష్టంగా మీటింగ్స్లో, మా ఇంటర్నల్ మీటింగ్స్లో జరుగుతుంటాయి. మా ఆఫీసులందరికీ ఇదే చెప్తుంటాం. చెప్పి అంతేగాని మంచి చేసిన దానికి తొలగించాలి లేదా మంచి చేసిన దానికి చేయాలంటే కనుక అప్పుడు ఎవరిని పెట్టుకోవాలి?